India won the second test match against Australia. This is a special victory. I mean, any victory overseas is a special victory. If India wins a test match in England or South Africa or Australia, they are special. బట్ ఇది వాటన్నిటిలో కల్లా స్పెషల్. ఎందుకంటే మనం ఎప్పుడు లైక్ ఇండియా ఎప్పుడు టెస్ట్ ఓవర్సీస్ గెలిచినా కానీ విత్ ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్తో గెలుస్తాం మనం. వెదర్ ఇట్ వాస్ 2000 మన అడిలేడ్ 2003 అయినా సరే, లేకపోతే మన ఫేమస్ ఇండియా కోల్కతా విక్టరీ అయినా, లేకపోతే రీసెంట్ 2008 సిరీస్ అయినా కానీ, ఆల్ దీస్ విక్టరీస్ ఆర్ వన్ విత్ ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్. దిస్ విక్టరీ ఈజ్ స్పెషల్ బికాస్ వీ వన్ ఇట్ ఆన్ బెంచ్ స్ట్రెంగ్త్. బెంచ్ స్ట్రెంగ్త్ మీద గెలిచినాం మనం ఈ మ్యాచ్. క్రూషియల్ ప్లేయర్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్, దే డిడ్ నాట్ ప్లే దిస్ మ్యాచ్. యెట్ we still ended up winning in Australia against a very good bowling attack. So that makes this a really special victory. So yeah, this is a good day for an Indian test cricket fan, for test cricket fan in general, but for an Indian test cricket fan, this is a really good day. మనం చూసినాం లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏమైందని చెప్పి, లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఐ వాజ్ ఆల్సో డెవస్టేటెడ్. బట్ the great thing about today's victory was that the players, it seemed like they wanted to play. వాళ్ళు ఆడాలి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో కనిపిస్తుంది క్లియర్గా. అండ్ విక్టరీస్ అండ్ లాసెస్ హ్యాపెన్ ఇన్ గేమ్. లాస్ట్ మ్యాచ్లో మనకి బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి వాళ్ళ పట్ల, వాళ్ళు ఆడుతున్నట్టు లేకపోతే ఆడాలి అని వాళ్ళ లోపల ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనకు కనిపించలేదు. దట్ వాజ్ ద మోస్ట్ that was the thing that disappointed us all. But today, no, they played like they wanted to play, and the result is for all of us to see and enjoy. Yeah, so ఈరోజు ఇప్పుడు అజింక్య రహానే మ్యాచ్ గెలిపించిండు కాబట్టి అజింక్య రహానే మెచ్చుకోవడం అనేది అందరు చేస్తున్నారు. బట్ దట్స్ నాట్ ఇట్. ఐ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఇప్పుడు ఒక ప్లేయర్ గ్రేట్నెస్ అనేది ఈజ్ నాట్ జడ్జ్డ్ వెన్ దే ఆర్ డూయింగ్ బ్యాడ్, రైట్? ఒక ప్లేయర్ని మనం ఎప్పుడు గేజ్ చేయాలంటే వీ హ్యావ్ టు గేజ్ దెమ్ వెన్ దే ఆర్ ఎట్ దేర్ బెస్ట్. సో లెట్స్ సీ వాట్ అజింక్య రహానే ప్రొవైడ్స్ అస్ వెన్ హీఈస్ ఎట్ హిస్ బెస్ట్. ఇప్పుడు 4 టెస్ట్ మ్యాచ్లు సింగిల్ హ్యాండెడ్గా లైక్ డ్రా చేసుకోవాలి మ్యాచ్లు. ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? బాల్ ఎక్కువ తినాలి, స్టాండ్ తీసుకోవాలి, రెసిలియన్స్ చూపించాలి, ఒక ఫైట్ చూపించాలి. హీ హాజ్ డన్ దట్. ఇన్ ఇండియా చేసిండు ఆ పని. ఆయన సౌత్ ఆఫ్రికాలో చేసిండు, ఇంగ్లాండ్లో చేసిండు, ఆస్ట్రేలియాలో కూడా చేసిండు, రైట్? కానీ ఇలాంటి ప్లేయర్లు మనకి హిస్టరీలో చాలామంది వచ్చారు. ద్రావిడ్, టు అన్ ఎక్స్టెంట్ లక్ష్మణ్, ఆఫ్ కోర్స్ ద గ్రేట్ సచిన్, అండ్ ఇంకా ఎస్టర్ ఇయర్లో గావస్కర్, వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు కరెంట్ టీంలో ఇలాంటి ప్లేయర్ మనకి చూడంగానే అనుకోగానే ఎవరు కనిపిస్తారు? ఆఫ్ కోర్స్ పుజారా, రైట్? బట్ దేర్ ఆర్ ఆల్సో సర్టెన్ days where we require runs very quickly. Unfortunately, Pujara can't do that. And Virat Kohli ఏంటంటే చాలా క్రూషియల్ వికెట్ ఇది. సో వన్స్ విరాట్ కోహ్లీ గెట్స్ అవుట్, he cannot take the risks that other batsmen have the luxury of taking. So Virat Kohli number 4 in the crucial అంటే they can hold a court and they can make runs at reasonable rate, but they cannot be excessively aggressive, like intelligently aggressive by not losing the wicket. And the risk Virat Kohli చేయలేడు. Ajinkya can do this. Ajinkya can also play aggressively without being irrational. ఒక 4 run rateతో రన్లో, ఒక 4.5 run rateతో ఒక టెస్ట్ మ్యాచ్లో వెన్ ద బాల్ ఈస్ డూయింగ్ సంథింగ్, బాల్ తిరుగుతుంది లేకపోతే బాల్ మూవ్ అవుతుంది, అలాంటప్పుడు కూడా ఇఫ్ ద టీమ్ నీడ్స్ ఇట్ అట్ ఈస్ బెస్ట్, హీ కెన్ డూ దాట్. Not many players in the world can do that, and like not many people in the country also can do that. So he can do that. So at his best he can do both the things that not many people can do. So that's where you have to judge him. మనం ఆయనను తీసుకెళ్ళి ఒక ఎక్స్ట్రాడినరీకి, ఆయనకు అసలు సంబంధం లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి ఓడిఐలో వేసి, లేకపోతే ఓడిఐలో నంబర్ 5 ఇచ్చి హార్దిక్ పాండ్యాలాగా ఆడమని, లేకపోతే T20లో తీసుకెళ్ళి డేవిడ్ వార్నర్ లాగా ఆడమంటే, like that is not his core strength. This is his core strength, being calm, at the same time being very aggressive. He is extremely aggressive in his approach.
చూడ్డానికి కామ్గా ఉన్నంత మాత్రాన, లేకపోతే మనము నేను అగ్రెసివ్ ఉన్నాను చూపినంత మాత్రాన నాట్ అగ్రెసివ్ కాదు. ద కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ హీ డస్, ద కైండ్ ఆఫ్ ప్లేస్ హీ మేక్స్, and the kind of approach he has towards the cricket, that's extremely aggressive and intelligent also. And today, the way he batted, the way he captained the team, the way he managed the team, all that is testament to his greatness and testament to his ability. ఐఎమ్ సో గ్లాడ్. అంటే ఒక గ్రేట్ ప్లేయర్కి మనం ఇన్ని రోజుల నుంచి ఆయనను వాడుకోవడము, లేకపోతే ఆయనకి సంబంధం లేని సిచ్యువేషన్లో లేచి ఆయనను గేజ్ చేస్తూ ఉంటే, మనం అప్పుడు గేజ్ చేద్దాన్ని, ఆయనను మనం ఈ మ్యాచ్తో గేజ్ చేయాలి. when he's at his best, that's where you have to judge him. And he showed ఈరోజు, లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్లో హీ హ్యాడ్ టు ప్లే టీమ్ క్రిటికల్ కండిషన్లో ఉండే, హీ హ్యాడ్ టు ప్లే స్లో. దెన్ వీ కుడ్ సీ హీ కుడ్, మనం ఈజీగా క్లియర్గా పిక్ చేసుకుంటూ మళ్ళీ పేస్ పెంచుకుంటూ పోతూ స్టక్ అయిపోవడం ఒక దగ్గర, హీ కీప్స్ ద స్కోర్ కార్డ్ మూవింగ్ అండ్ ద రిజల్ట్ ఈస్ దేర్ టు బీ సీన్. సో యా, టుడే ఈజ్ ఏ గుడ్ డే ఫర్ ఎన్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్. అండ్ మనం ఒక గ్రేట్ ప్లేయర్ని తన బెస్ట్లో వీ కుడ్ సీ వాట్ హీ కెన్ డూ ఫర్ ద టీమ్ అండ్ లైక్ వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఫ్యూచర్. సో టుడే వాజ్ అ గ్రేట్ డే. అండ్ అప్నా పొట్ట హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ played exceptionally well. We needed to make 4 changes. 2 were forced. Virat Kohli and Mohammad Shami were forced changes, and the other 2 were like we could see. The other changes were intentional changes. And 4 changes కూడా ఎక్సెప్షనల్గా ఆడారు. రవీంద్ర జడేజా చాలా హైలీ అండర్ రేటెడ్ ప్లేయర్ టెస్ట్ లెవెల్లో, అంటే హైలీ అండర్ రేటెడ్ ఆల్రౌండర్. అందరి గురించి మాట్లాడితే వరల్డ్ లెవెల్లో కూడా ఆల్రౌండర్ అని మాట్లాడతారు, కానీ జడేజాని ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద ఫోర్స్ఫుల్ ఆల్రౌండర్ లాగా డిస్కషన్లో ఉన్నాడు ఆయన. టుడే హీ హాస్ ప్రూవ్డ్ దట్ హీ షుడ్ బీ ఇన్ ద రికనింగ్ అమంగ్ ద టాప్ కంటెండర్స్, ఫర్ ద he is one of the, he has showed us today that he is one of the top all-rounders in the world in test cricket also. And like I said, Mohammad Siraj played exceptionally well. Shubman Gill was also really good. అంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు, రైట్ పీపుల్ ఫర్ ద రైట్ జాబ్స్, రైట్? శుభ్మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్ డెబ్యూ చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా మీకు డెబ్యూ చేసినట్టుగా అనిపించారు. ఎందుకు? దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ రెడ్ బాల్ క్రికెట్ ఎట్ ఫస్ట్ క్లాస్ లెవెల్. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు కదా. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ రెడ్ బాల్ క్రికెట్. మొహమ్మద్ సిరాజ్ బాల్ వేయడానికి వెళ్ళినప్పుడు హీ టాక్ టు రహానే ఒకటి క్లియర్ మెసేజ్: డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా, డోంట్ బిల్డ్ ఇట్ అప్. దిస్ ఈజ్ రెడ్ బాల్. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ రెడ్ బాల్ ఎట్ ఫస్ట్ క్లాస్ లెవెల్. డూ ద సేమ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ దేర్ హియర్. హీ డిడ్ దట్. సింపుల్. శుభ్మన్ గిల్ కన్సిస్టెంట్గా ఫస్ట్ క్లాస్ లెవెల్లో హీస్ బీన్ ప్లేయింగ్ రెడ్ బాల్ క్రికెట్ అండ్ క్లియర్గా మనకు కనిపించింది ఈరోజు. డాడీ అనుకుంటా, కోచ్ని డాడీ అని పట్టుకుంటా మన ఇండియన్ టీమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలామంది, ఇంటర్నేషనల్ టీం చుట్టూ. వాళ్ళు డొమెస్టిక్ లెవెల్లో రెడ్ బాల్ క్రికెట్ ఆడరు, వాళ్ళు వైట్ బాల్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి రెడ్ బాల్ క్రికెట్లో ఆడి టెస్ట్ మ్యాచ్లో ఆడమంటే ఆబ్వియస్గా సమాజ్ కాదు, ఫెయిల్ అవుతారు, బ్యాటింగ్ కొలాప్సెస్ అవుతుంటాయి. ఇదే జరుగుతుంది. సో ఇదేమి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళని రెడ్ బాల్ క్రికెట్ ఆడిపించండి. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అండ్ వాట్ ఎవర్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చిన్న ఇన్నింగ్స్ అయినా కానీ రిషబ్ పంత్, ద 4th రిప్లేస్మెంట్, మ్యాచ్ కోర్స్ని మార్చేసింది అనమాట. ఎట్ ద పేస్ దట్ హీ కుడ్ మేక్ రన్స్, చేంజ్ ద మొమెంటమ్. అండ్ ఆ టైం నుంచి మనకి క్లియర్గా బ్యాటింగ్ ఇన్నింగ్స్ కానీ ఇండియన్ ఇన్నింగ్స్ కానీ మ్యాచ్ టర్న్ అయిపోయింది. స్కోర్ కార్డులో చూస్తే దాని ఇంపాక్ట్ మనకు పెద్ద తెలియకపోవచ్చు, కానీ ద పేస్ ఎట్ విచ్ హీ మేడ్ దోస్ 29 runs ఆర్ దోస్ లిమిటెడ్ రన్స్, దాట్ చేంజ్ ద హోల్ కోర్స్ ఆఫ్ ద గేమ్. సో పంత్ అన్న ఒక ఎక్స్ట్రాడినరీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని వీ షుడ్ ఎంకరేజ్ హిమ్. వీ షుడ్ డెఫినెట్లీ టీంలో ఆడాలి ఆయన. అండ్ దేర్ ఈజ్ మచ్ ఇంకా చాలా there is much more, we should be hopeful and we should see much more from him in the future. So overall, the changes that were made were exceptional. The performance of the team was exceptional. The bench strength, everything. The future looks good and the players seemed like they wanted to play. Last match lo pink ball issue కొన్ని ఉన్నాయి, మనం అవి ఫర్దర్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, విల్ డిస్కస్ దెమ్. బట్ ఫర్ టుడే
For a Test cricket fan, this was a good day. For me, this was a good day. So, Indian Test cricket fan, congratulations. We had a good day. This is a great victory, and we are lucky that we could see and witness this. So, thank you. This is cricket. Please like, share, subscribe, and comment. Subscribe to Ragadi. Yeah, Ragadi, get the word out.